గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో డైలీ టాస్క్లు అనే వాటిని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను మన టెలిగ్రామ్లో హ్యామ్స్టర్ కంబాట్ అనే మైనింగ్ బాట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఇన్ వన్ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. సో యాజ్ యూజువల్గా మనం డైలీ మైనింగ్ చేయడానికి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ హ్యామ్స్టర్ మీద ఇలా క్లిక్ చేస్తే మన కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి. యాడ్ అయ్యేసి మనకు టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పర్సన్ అడిగారండి, ఈ డైలీ టాస్కులు అనేవి కొన్ని ఉన్నాయి, ఆ డైలీ టాస్కుల్ని కంప్లీట్ ఏ విధంగా చేయాలి అనేసి అడిగారు. ఇక్కడ ఎర్న్ అని ఉంది కదా, ఆ ఎర్న్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చాలా టాస్క్లు అనేవి ఉన్నాయి. ఈ టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేసి నిన్న ఒక పర్సన్ అడిగారు. ముఖ్యంగా ఈ జాయిన్ అవర్ గ్లీమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని గురించి అడిగారు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాస్క్లు నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. సో మీరు కూడా ఎవరైతే చేయలేదో వాళ్ళు ఈ వీడియో చూసి చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ డైలీ రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ డైలీ రివార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ డైలీ రివార్డ్ ఆప్షన్ని మనం 10 రోజులు చేస్తే మనకు 66,49,000 కాయిన్స్ అనేవి మనకు రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేశానండి. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, డైలీ కంటిన్యూస్గా మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే ఈ విధంగా డే 1, డే 2, డే 3, డే 4 ఈ విధంగా 10వ రోజు వరకు కూడా మీరు కంటిన్యూస్గా ఏ రోజు మిస్ చేయకుండా లాగిన్ అయ్యేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు 66 లక్షల కాయిన్స్ అనేవి మీకు రిలీజ్ అవుతాయి. సో ఫస్ట్ డే మాత్రం 500 కాయిన్సే రిలీజ్ అవుతాయి, సెకండ్ డే 1000 కాయిన్స్ రిలీజ్ అవుతాయి, మూడో రోజు 2.5K రిలీజ్ అవుతాయి. అదే మీరు 10వ రోజు వరకు డైలీ లాగిన్ అయ్యి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే 10వ రోజు మీకు 5 మిలియన్స్ అంటే 50 లక్షలు రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ టోటల్గా ఇవన్నీ కలిపేసి మనకు ఎంత ఉంది అని అంటే 66 లక్షల కంటే ఎక్కువ కాయిన్స్ అనేవి మనకు రిలీజ్ అవుతాయి. సో ఇది మనకు రావడానికి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్లో, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేస్తే నాకు ఫస్ట్ డే చెక్ ఇన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో కాయిన్స్ అనేవి మనకు యాడ్ అయిపోయాయి. అక్కడ పైన సక్సెస్ అని పడింది చూడండి, ఒక టాస్క్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ డే రేపు ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ చూడండి కమ్ బ్యాక్ టుమారో అని చూపిస్తుంది. రేపు నేను మళ్ళీ వచ్చి ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు 1000 కాయిన్స్ అనేవి వస్తాయండి. సో ఈ విధంగా ఈ డైలీ క్లెయిమింగ్ ప్రాసెస్, చెకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు 10 రోజుల పాటు చేయాలి. 10 రోజుల పాటు మీరు చేస్తే మీకు 66 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను బ్యాక్ కొడుతున్నా. బ్యాక్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో జాయిన్ అవర్ గ్లీమ్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది చేయడం వల్ల మనకు 3 కోట్ల కాయిన్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి 3 కోట్ల కాయిన్స్ మనకు వస్తాయి గ్లీమ్లో జాయిన్ అవ్వడం వల్ల. దానికోసం నేను ఈ జాయిన్ అవర్ గ్లీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద డౌన్ సైడ్ మళ్ళీ జాయిన్ అని వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తున్నానండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 6 ways to ఎంటర్ అనే ఆప్షన్ ఉందండి. సో మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ టెలిగ్రామ్ +3 అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ +3 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో అది సక్సెస్ అయిపోయిందండి టెలిగ్రామ్ది. దాని తర్వాత జాయిన్ @Venom Foundation అఫీషియల్ ఆన్ టెలిగ్రామ్ అని ఉంది, దాని పక్కన +3 ఉంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి జాయిన్ Venom Foundation
అఫిషియల్ టెలిగ్రామ్ అనేసి ఉంది, దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జాయిన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ జాయిన్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అయిపోయా. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేశాను. సో బ్యాక్ చేసి మళ్ళీ జాయిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే మళ్ళీ కాంటెస్ట్లోకి మనం తిరిగి వచ్చాము. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు +3 సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఫాలో @Venom ఆన్ ట్విట్టర్ అని వచ్చింది. దాని పక్కన +3 సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయ్యేసి ఇక్కడ ఫాలో అనేసి ఆప్షన్ ఉంది, ఆ ఫాలో మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఫాలో అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ఫాలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వీనం ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ట్విట్టర్లో ఫాలో అవుతున్నానండి. ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ టెలిగ్రామ్కి వెళ్ళేసి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను మళ్ళీ. సో క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ టెలిగ్రామ్ ఆప్షన్ ఉంది కదా, ట్విట్టర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ డౌన్ సైడ్లో ఆల్రెడీ ఫాలోడ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మన యూజర్ నేమ్ అడుగుతుంది ట్విట్టర్ది. ట్విట్టర్లో నా యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత నెక్స్ట్ది చేయడానికి ఇక్కడ వీనం నెట్వర్క్ ట్విట్టర్ మీద మళ్ళీ క్లిక్ చేయమంటున్నారు. +3 మీద ఎంట్రీ చేశాను. తర్వాత ఫాలో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఫాలో అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ ఫాలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సో అదే ఆప్షన్ ఏదైతే ఉందో +3 దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఫాలో చేశాను కాబట్టి ఆల్రెడీ ఫాలోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత యూజర్ నేమ్ ఎంట్రీ చేస్తున్నా. దాని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో అది కూడా అయిపోయిందండి. దాని తర్వాత మళ్ళీ ఫాలో ఆన్ టాస్క్, సేమ్ ఫాలో మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళానండి. సో ఇక్కడ మళ్ళీ +3 సింబల్ మీద క్లిక్ చేశా. తర్వాత ఆల్రెడీ ఫాలోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మన ట్విట్టర్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేస్తున్నానండి. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఏమడుగుతుందంటే ఫ్రెండ్స్ని రిఫర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను కింద టెలిగ్రామ్ ఆప్షన్ ఉంది కదా, ఆ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి నేను మన గ్రూప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నానండి. సో ఈ లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అట్లీస్ట్ మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలంటే 5 మెంబర్స్ అనేదాన్ని మీరు 5 మెంబర్స్ని రిఫర్ చేయాలండి. సో ఇంతటితోటి మీ టాస్క్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోద్ది. సో ఇంతటితోటి మనకు రెండో టాస్క్ ఏదైతే ఉందో ఫస్ట్ టాస్క్ అయిపోయింది, సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత థర్డ్ టాస్క్ జాయిన్ అవర్ టీజీ ఛానల్. సో ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేస్తున్నా.
సో తర్వాత ఆల్రెడీ మనం జాయిన్ అయ్యాం కాబట్టి అది ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో టాస్క్ ఈజ్ ఇన్కంప్లీట్ అని పడుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇది ముందుకు వెళ్ళట్లేదు. దాని తర్వాత మళ్ళీ జాయిన్ టీజీ గ్రూప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత జాయిన్ టీజీ గ్రూప్ క్లిక్ చేశాను. దాని తర్వాత చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో టాస్క్ ఈజ్ ఇన్కంప్లీట్ అని పడుతుంది. సో మూడో ఆప్షన్ ఏదైతే ఉందో జాయిన్ అవర్ మీడియం, సో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జాయిన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకు మీడియం అనే ఆప్షన్ వచ్చింది చూడండి, మీడియం మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఫాలో ఆప్షన్ ఉంది చూడండి, ఫాలో మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఆల్ అలర్ట్స్ పెట్టేశాను, కన్ఫర్మ్ క్లిక్ చేశా. సో తిరిగి మళ్ళీ నేను మన టాస్క్లు ఎక్కడైతే చేసామో అక్కడికి వస్తున్నానండి. తిరిగి టాస్క్లు కంప్లీట్ చేసిన పేజ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కింద చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 24 hours వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత చెక్ చేయండి అని అడుగుతున్నారు. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. తర్వాత జాయిన్ అవర్ డిస్కార్డ్ అని ఉంది కదా ఆప్షన్, ఈ డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అవర్ డిస్కార్డ్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ డిస్కార్డ్ అనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత మనకి ఇక్కడ చూడండి యాక్సెప్ట్ ఇన్వైట్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ యాక్సెప్ట్ ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత సర్వర్ బిజీ అని వచ్చింది, గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. సో తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ 24 hours సేమ్ వాళ్ళు టైం అడుగుతున్నారు. 24 hours తర్వాత మనం కావాలంటే వచ్చి ఈ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం డిస్కార్డ్లో జాయిన్ అయింది లేనిది వీళ్ళ కన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా మనకు రివార్డ్ అనేది వస్తుందండి. తర్వాత ట్విట్టర్ అకౌంట్ జాయిన్ మీద క్లిక్ చేస్తున్నా, ట్విట్టర్కి వచ్చానండి. సో ఆల్రెడీ నేను ఫాలోయింగ్ అవుతున్నాను. సో తిరిగేసి నేను అదే ఆప్షన్కి వెళ్తున్నా. ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత రివార్డ్స్ అనేవి వచ్చేసాయండి. తర్వాత చూజ్ యువర్ ఎక్స్చేంజ్, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చూజ్ క్లిక్ చేస్తున్నాను. మేబీ మీరు ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ కాయిన్ని ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలి అనేసి ఏమన్నా ఓటింగ్ అడుగుతున్నారేమో. నేనైతే బైబిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానండి. తర్వాత గుడ్ లక్ అని వచ్చేసింది. సో తర్వాత మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్వైట్ 3 friends అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చెక్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో నేను ఆల్రెడీ 3 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను కాబట్టి అది కూడా కంప్లీట్ అయిందండి. సో ఇది ఈ రెండింటి టాస్కుల ద్వారా నాకు ఈ 3 క్లియర్గా కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ ఈ ఏదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదో టిక్ మార్కులు లేదో అవి 24 hours తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసి అక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చెక్ అనే ఆప్షన్ మీద మనము ఈ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో 24 hours తర్వాత వచ్చి క్లిక్ చేస్తే అప్పుడు మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఇంతేనండి ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్లో ఈ టాస్క్లు ఏ అయితే ఇచ్చారో వాటిని కంప్లీట్ చేసే ప్రాసెస్. మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి అంటే ఈ డైలీ రివార్డ్ అన్నమాట. సో ఈ డైలీ రివార్డును మీరు కంప్లీట్ చేయడం ద్వారా మీకు దరిదాపు 66,49,000 టోకెన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఎవ్రీడే వచ్చి ఒక్కసారి ఈ డైలీ రివార్డ్ అనేది ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉండేటటువంటి చెక్ ఇన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. 24 hours తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయడమే. క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ హ్యామ్స్టర్ కంబ్యాట్లో డైలీ టాస్క్ అనేది చేసే విధానం. సో దాంతోపాటు
మీరు ఎవరైనా హ్యామ్స్టార్ కంబాట్లో మైనింగ్ అనేది చేయకుండా ఉండుంటే దీని యొక్క రిఫరల్ లింక్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ను మీరు యూజ్ చేసి మీరు కూడా మైనింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.